ధర్మరాజు కలిగించినప్పుడు ఈ దేవతామూర్తులందరికీ మీరు లేచి చెప్పండి. స్టాండింగ్ అవార్డ్. ఇంతకంటే మన దేవతలకు చేయగలిగింది ఏమైనా కూర్చోండి. నేను ఒకే నిమిషం ఎందుకు వచ్చానంటే, ఒక మహా అమృతం తాగుతున్నప్పుడు కొంచెం గ్యాప్ కావాలి, కొంచెం హాట్ ఉండాలన్నమాట. అలా హాట్ ఉన్నప్పుడు ఆ అమృతం మరింత తీపెట్టుతుంది. మనం ఒక స్వీట్ తింటున్నప్పుడు హాట్ అందుకే ఇస్తారు. సరే, ఇంతకీ ఎందుకంటే ఈ త్యాగరాజ సంగీత సభ రజతోత్సవం 25 సంవత్సరాలుగా నడుస్తోంది. దీని వెనకాల రాజూరి జానకిరామ్, శ్రీమతి సీతామహాలక్ష్మి అనే 2 మహా వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత మొహమాటస్తులంటే వాళ్ళ పేరు ఎక్కడే ఉన్నది ఇందులో. ఆహ్వాన సంఘం అంటారు. ఆహ్వాన సంఘం అంటే రాజూరి జానకిరామ్, రాజూరి మహాలక్ష్మి అని అనుభవం అనమాట. ఆహ్వాన సంఘానికి మారు పేరు వాళ్ళు. వాటికి ఎవరైతే సహకారం చేశారో వాళ్ళందరూ కలిసి ఇవాటి రజతోత్సవం రోజున దీనిని ఒక మహాతల్లికి అంకితం ఇచ్చారు. ఆమె వెంపరాల శారద. ఆమె నాకు సాక్షాత్తు మేనత్త అవుతుంది. ఇటీవలే ఆమె పరమపదించారు. ఆవిడ స్మృతి పరిమళంగా ఈ వాటి కచేరీని మీ దేవతలను రప్పించి వారి స్మృతిని అజరామరం చేశారని నేను అనుకుంటున్నాను. అదే సందర్భంగా మేము ఇంకో ఇద్దరిని తలుచుకోవాలి. వారు డాక్టర్ అప్పారావు గారు. ఆయన వైద్యులే కానీ అద్భుతమైన సంగీత ప్రియుడు. ఈ సంగీత సభ వెనక ఆయన కృషి ఉండేది, ఆయన వెనుకని ఉండేది. అలాగే ఇంకొకరిని తలుచుకోవాలి, పొన్నాడ హనుమంతరావు గారు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా వెళ్ళిపోయారు. పిల్లకాపులో మేమంతా మిగిలేము. ఇవాళ మిమ్మల్ని రప్పించి ఇటువంటి మహాసభ, విద్వత్సభ, సాక్షాత్తు దేవతలు అమృతం కురిపించే సభని చేసుకోగలిగినందుకు మీ అందరికీ మేము శిరస్సు వంచి పాదాలు వందనం చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఇంకో ఇద్దరిని కూడా గుర్తు చేసుకుంటాను. ఒకరు బుగ్గా బాబాయ్ శాస్త్రి గారు, రాజమండ్రిలో ఉండేవారు. నా చిన్నప్పుడు త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఇప్పటికీ జరుపుతున్నారు. ఆ బుగ్గా బాబాయ్ శాస్త్రి గారిని చూశారు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తండ్రి గారు సాంబమూర్తి గారు, వారు కూడా త్యాగరాజోత్సవాలు చేశారు. వారి జీవిత చరిత్ర నేను రాశాను. హరికథా భిక్షు పేరు కదా. మీకు ఈసారి నేను ఆ పుస్తకాన్ని సమర్పించుకుంటాను. అంచేత అలాంటి మహానుభావులు కూడా తలుచుకుంటూ ఈ సభ చాలా అద్భుతమైన సభని మనమందరం తరించాలని తెలియజేస్తూ ఈ 2 మాటలు నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన రాజు జానకిరామ్ దంపతులకు, మీ పురప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్తే.